అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎల్ నినో గురించిన వివరాలు, అధిగమించే మార్గాలు, క్రొత్తగా ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించే రైతులకు సూచనలు, వాతావరణాధారిత వ్యవసాయ సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఎల్ నినో గత 2 నెలల నుంచి ఈ పదం గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. ఎల్ నినో వల్ల వర్షాభావం ఏర్పడుతుందని, వర్షాల మధ్య నిడివి ఎక్కువ ఉండొచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న ప్రస్తుత నేపథ్యంలో ఇంతటి అనర్థాన్ని కలిగించే ఎల్ నినో అంటే ఏమిటి? ఎల్ నినో ఏర్పడడానికి కారణాలేమిటి? ఎల్ నినో ప్రభావం నుంచి తప్పించుకోవడానికి రైతులు ఎలాంటి ప్రణాళికలు అనుసరించాలి? ఎలాంటి పంటలు ఎంపిక చేసుకుంటే మంచిది? సూచనలు ఇస్తున్నారు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వాతావరణ విభాగపు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రతిమ. ఎల్ నినో అంటే ఏంటి అంటే, సాధారణంగా ఉన్న ఋతుపవనాల కంటే భిన్నంగా పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకు వర్ష ప్రభావాలు ఉండవు. ఎల్ నినోకి సూత్రధారి ఏంటి అంటే పసిఫిక్ మహాసముద్రము. ఈ పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉపరితల వాతావరణము ప్లస్ ఆ పైభాగంలో ఉన్నటువంటి వాతావరణం మధ్య జరిగేటటువంటి ప్రక్రియ మొత్తం ప్రపంచం అంతటిని, ఈ వాతావరణ వ్యవస్థని అతలాకుతలం చేస్తోంది. ఎప్పుడైతే అక్కడ సముద్ర ఉపరితలం ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు అక్కడ మనకు ఎక్కువయ్యాయో, ఎల్ నినో కండిషన్కు దారి తీసి మనకు దక్షిణ అమెరికా వైపు మనకు ఎక్కువ వర్షాలు పడటము, అదే సమయంలో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి మన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఇండియా వైపు ఋతుపవనాలు తక్కువ ఉండడము, కరువు పరిస్థితులు ఏర్పడము, తర్వాత పంట మధ్యకాలంలో మనకు ఈ డ్రై స్పెల్స్ అనేటివి ఎక్కువ అవ్వడము, కరెక్ట్ సమయంలో మనకు ఋతుపవనాలు రాకపోవడము, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడ్డాన్ని ఎల్ నినో కండిషన్ అంటాము. భారత వాతావరణ సంస్థ ఇచ్చినటువంటి మనకు ఫోర్కాస్ట్ బట్టి కూడా ఈసారి నార్మల్ కంటే కూడా మనకు తక్కువ వర్షాలు ఈసారి నమోదయ్యే అవకాశం ఉంది అని మనకు భారత వాతావరణ సంస్థ వారు చెబుతున్నారు. అలాగే గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువ ఉంటాయని, తర్వాత వేడిగాళ్ళు వీచే దినాలు కూడా ఎక్కువ ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్న నేపథ్యంలో మన ప్రాంత రైతులు పంటలు ఎలా సాగు చేసుకోవాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలి అన్న దానిలో మొట్టమొదటగా నేలలో తేమని వీలైనంత వరకు పెంచుకోవాలి. మనకు వచ్చేటటువంటి ఈ ప్రతి వర్షపు చినుకును కూడా మనము భూమిలో దాచిపెట్టుకొని మనం నేలలో తేమని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీని కొరకై మనము భూమిని తయారు చేసుకునేటప్పుడే 3.6 మీటర్ల వెడల్పుతోటి మనం ఒక నాగటి చాలు తీసుకోవడము, ఒక కన్జర్వేషన్ ఫర్రో చేసుకోవడము, తర్వాత లోతు దుక్కులు చేసుకోవడము, తర్వాత చిజిల్ ప్లవ్ లేదా వర్టికల్ టిల్లేజ్ తోటి 45 సెంటీమీటర్ల లోతు వరకు కూడా మనము మీటర్ విడిచి మీటరు మనం కనుక చిజిల్ ప్లవ్ తోటి కనుక మనము లోతు దుక్కులు కనుక చేసుకున్నట్లయితే మనకు ప్రతి నీటి బిందువును కూడా మనము మన నేలలోనే మనం ఆదా చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ రోజులలో ఎక్కువ వర్షపాతం వచ్చే అవకాశం కూడా అప్పుడప్పుడు ఉంటుంది. కాబట్టి ఇరాటిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకు వచ్చేటటువంటి వర్షాన్ని మన ప్రాంతంలోనే, మన పొలాలలో కొంత వాలు తక్కువగా ఉండి కొంచెం లోతట్టు ఉన్న ప్రాంతాలలో మనం నీటి కుంటలను ఏర్పాటు చేసుకొని ప్రతి నీటిని కూడా స్టోర్ చేసుకున్నట్లయితే
ఆ వర్షపు నీరే మనకు పంటల మధ్యకాలంలో వచ్చే బెట్ట పరిస్థితులు, పంట చివరి దశలో వచ్చే బెట్ట పరిస్థితులు తట్టుకునే విధంగా అప్పుడప్పుడు ఒక రక్షక తడిగా పంటకు ఇచ్చుకున్నట్లయితే మనం నష్టాన్ని కొంతవరకు నివారించుకోవచ్చు. ఈ సీజన్లో మనము దీర్ఘకాలిక రకాలకు వెళ్లకుండా పంట ఏదైనా కానీ మధ్యస్థ లేదా షార్ట్ డ్యూరేషన్ స్వల్పకాలిక రకాలను మనం గనుక తీసుకున్నట్లయితే, డ్రౌట్ తట్టుకునే రకాలను గనుక మనము ఎన్నుకున్నట్లయితే కొంతవరకు కూడా మనము ఈ వర్షపు లేని పరిస్థితుల్లో నుంచి, బెట్ట పరిస్థితుల్లో నుంచి కొంచెం మనం బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే నీటి అవసరత తక్కువ ఉన్న పంటల వైపు మనము మొగ్గు చూపాలి. మనకున్న నీటి నిల్వల్ని ఆదా చేసుకొని మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్, స్ప్రింక్లర్ లేదా డ్రిప్ సిస్టమ్స్ ద్వారా కనుక మనము పంటలకు నీటిని అందించుకున్నట్లయితే తక్కువ నీటితో ఎక్కువ ఏరియాలో మనం పంటలను సాగు చేసుకోవటానికి వీలుంటుంది. నేలలో తేమను మనం అలా దాచిపెట్టుకోవటానికి మల్చింగ్ అంటాము. భూమిపైన ఏదైనా ఆచ్ఛాదన, పంట ద్వారా నేల ద్వారా ఆవిరైపోయేటటువంటి నీటిని మనము వృధా కానికోకుండా ఇలాంటి మల్చింగ్ నేల మీద ఆచ్ఛాదన చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు తేమను మనము అరికట్టుకోవచ్చు. బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు పోషకాలు కూడా పంటలకు సరిగా అందవు కాబట్టి పైపాటుగా మనము పోషకాలు అందించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. తర్వాత యాంటీ ట్రాన్స్పరెంట్ అయిన కయోలినైట్ లాంటి కెమికల్స్ను కూడా మనం పిచికారీ చేసి ఆకుల నుంచి వెళ్ళేటటువంటి ఈ బాష్పోత్సేకాన్ని మనము కొంతవరకు తగ్గించుకొని పంటలను మనం కాపాడుకోవాల్సిన అవసరత అయితే మనకు ఉంది. ఇలాంటి సమయంలో సేంద్రియ ఎరువులు వేసుకోవడము, పంటలకి మనము జీవన ఎరువుల వాడకాన్ని కానివ్వండి, పచ్చి ఆకు ఎరువులు వాడుకోవడము, ఇలాంటి ఎరువులన్నింటినీ వాడుకోవడం వల్ల నేలలు కూడా కొంత పోషకాలు కలిగి కొంచెం బలంగా ఉండి ఇలాంటి బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మొక్కకు తట్టుకోవాల్సినటువంటి శక్తిని అందిస్తాయి. కాబట్టి అలాంటి విషయాలలో కూడా మనము జాగ్రత్త వహించి గమనిక కలిగి ఉండాలి. జూలై దాటిన తర్వాత ఆగస్టు నుంచి కూడా మనము ప్రత్యామ్నాయ పంటలైనటువంటి కంది కానివ్వండి, తర్వాత ఆముదం పంట కానివ్వండి, ఇలాంటి పంటలను మనము వేసుకోవాలి. దాంట్లో ప్రత్యేకంగా మన అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లా రైతులు ఏదైనా ఫీల్డ్ బీన్ కానివ్వండి, తర్వాత అనప, అనుములు, తర్వాత కొర్ర పంట కానివ్వండి, ఇలాంటి పంటల్ని ఈ రాగి తర్వాత వేరుశనగ లాంటి పంటలతోటి జూన్ జూలైలో వేసుకున్నప్పుడు అంతర పంటలుగా సాగు చేసుకోవడము ఎంతో మంచిది. తర్వాత ప్రధాన పంటతో పాటు కొంత వెజిటబుల్స్, టమాటా వంటి పంటలను కూడా అంతర పంటలుగా సాగు చేసుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల మనకు ఒక పంటకు కష్టం కలిగినా కూడా రెండో పంటను తీసుకోవడానికి మనకు అనుకూలత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అంతర పంటలు, మిశ్రమ పంటలు లాంటివి మనము సాగు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఈ పంటలతో పాటు ప్రతి ఒక్క రైతు కూడా కొంత పశుగ్రాసాలు కూడా వేసుకొని మన పశువులకు, జీవాలకు కూడా మనము కొంత ఆహార వసతి కల్పించినట్లయితే మనకు పంటల్లో మంచిది. వర్షాలు ఇరాటిక్గా అప్పుడప్పుడు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తక్కువ పీరియడ్లో వచ్చినటువంటి తేమను మనము ఉపయోగించుకునే విధంగా మనము కస్టమ్ హైరింగ్ అంటాము. ఈ సీడ్ డ్రిల్ లాంటి వాటిని తీసుకొని తక్కువ సమయంలో ఎక్కువ పంటను విత్తుకొని ఉన్న తేమని మనము అనువుగా మలుచుకున్నట్లయితే మనము కొంతవరకు పంటలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఎప్పటికప్పుడు మెళుకువగా ఉండి ఈ సంవత్సరం వ్యవసాయం చేసుకోవాలని, ప్రత్యేకంగా ఈ ఖరీఫ్ సీజన్ ఎంత కష్టతరమైనా కూడా దాన్ని దాటుకుని మనం దిగుబడులు సాధించవచ్చని రైతాంగానికి తెలియజేసుకుంటూ, ఎప్పటికప్పుడు ఈ వాతావరణ సూచనలను మీరు వింటూ పాటిస్తూ వ్యవసాయం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. నేటికి 60% పైగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న మన దేశంలో సాగు రంగం గాడి తప్పుతోంది. విచ్చలవిడి రసాయనాల వాడకంతో తాత్కాలికంగా దిగుబడులు పెరుగుతున్నా దీర్ఘకాలంలో మాత్రం మానవాళి ఆరోగ్యానికి, పర్యావరణానికి చేటు తెస్తున్నాయి. భూమి జవసత్వాలు కోల్పోయి చౌడుబారుతోంది. పంట ఉత్పత్తులు సైతం విషతుల్యంగా మారుతున్న దుష్పరిణామాల దృష్ట్యా అందరి దృష్టి సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లుతోంది. ఈ విధానంలో దేశీ విత్తన రకాలను ఎంపిక చేసుకొని ఎటువంటి రసాయనాలను ఉపయోగించకుండా పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతులను ఆచరణలో పెట్టడం ద్వారా నాణ్యమైన, ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను పొందవచ్చునంటూ క్రొత్తగా ప్రకృతి సేద్యం ప్రారంభించాలనుకునే రైతులకు సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం మృతికా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేందర్ రెడ్డి. ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ప్రకృతిలో భాగంగా మనం ఎటువంటి రసాయనాలు వాడకుండా పండించే విధానాన్ని ప్రకృతి వ్యవసాయం అని అంటాము. వీటిలో
ఏ హెర్బిసైడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ మరియు ఇతర ఎలాంటి జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ కానీ లేకుండా పండించే వ్యవసాయ పద్ధతి. మామూలుగా సీడ్ ట్రీట్మెంట్ కోసం మనము ఈ ప్రకృతి వ్యవసాయంలో బీజామృతం వాడుతాము. మనం ఫెర్టిలైజర్స్ బదులు దీంట్లో జీవామృతం వాడతాము. జీవామృతం 2 రకాలు, ఒకటి ద్రవ జీవామృతము, రెండవది ఘన జీవామృతము. ఈ జీవామృతంలో మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు బతకడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు, బెల్లము, పల్సు ఫ్లోర్, ఆవు పేడ, ఎర్రమన్ను ఇట్లాంటివి కలుపుకొని సుమారుగా ఒక 6 రోజుల పాటు తయారు చేసిన తర్వాత పొలానికి వాడతారు. ఈ 200 లీటర్లు ఒక ఎకరానికి ఒకసారి చొప్పున వాడాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్య కారకం ఏంటంటే దీంట్లో మల్చింగ్. ఈ కలుపు అనేది సుమారుగా 30-40% దిగుబడిని తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి కలుపు మందు వాడకుండా ఉండడం అతిపెద్ద సమస్య. అయితే ఈ కలుపు సమస్యను నివారించుకోవడానికి మల్చింగ్ అనేది సాధ్యమవుతుంది. మల్చింగ్ అనేది దాదాపు 2-3 రకాలుగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వాడచ్చు. ఒకటి లైవ్ మల్చింగ్, అనగా మన వరుసల మధ్యలో ఆకుకూరలు వేసి వీడ్స్కి కాంపిటీషన్ ద్వారా వీడ్స్ పెరగకుండా ఆకుకూరలు పెంచుకొని వాటిని రెండవ ఆదాయంగా మనం దీన్ని చూసుకోవచ్చు. రెండవది, మన దగ్గర ఎండాకులు కానీ లేకుంటే కొబ్బరి ఆకులు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా వాటిని సన్నగా చాప్ చేసుకొని వరుసల మధ్య వేసుకున్నట్లయితే వరుసల మధ్యలో ఉండేటువంటి కలుపు రాకుండా చేసుకోవచ్చు. దీని ద్వారా ఇంకొక ప్రయోజనం ఏంటంటే నీరు ఆవిరి కాకుండా నీటిని సమగ్రంగా వినియోగించుకొని మరియు మొక్క వేర్లకు గాలి కూడా సరిగ్గా సోకే విధంగా ఇది పనిచేస్తుంది. నీటిని ఎలా వాడుకోవాలి ఈ ప్రకృతి వ్యవసాయంలో అనేదాన్ని మనము వ్యాప్సా అని అంటాము. 4వ అతి ముఖ్యమైన కారకం. మనము ఎప్పటికీ కూడా భూమిని నీరు లేకుండా ఉంచకూడదు, అలాగే అధిక నీటిని ఉంచకుండా ఉండకూడదు. ఫీల్డ్ కెపాసిటీ అంటాం. అంటే నీటిని భూమి సరిగ్గా పీల్చుకునేటువంటి కండిషన్లో మాత్రమే పెట్టగలిగేదాన్ని వ్యాప్సా అంటాము. ఇలా వ్యాప్సా కండిషన్లో ఉంచడం వలన వేరుకు కావాల్సినటువంటి నీటితో పాటు గాలి కూడా సరిగ్గా సోకి మొక్క యొక్క ఫిజియోలాజికల్ గ్రోత్ అని అంటాము, అది బాగా జరిగి మొక్క ఏపుగా పెరగడానికి వీలవుతుంది. ఇవి 4టిని బాగా మెయింటైన్ చేసుకోగలిగితే ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి కెమికల్స్ లేకుండా కూడా మనము పంట పండించుకోగలము. ఇవే కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఏంటి? ఒకటోది, ఎండాకాలంలో ఎటువంటి సూర్యరశ్మి డైరెక్ట్గా భూమికి తగలకుండా PMDS అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, అంటే ఎండాకాలంలోనే వర్షం వచ్చే ముందరే ఈ రకరకాలైనటువంటి సీరియల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్ను అన్నీ మిక్స్ చేసుకొని ప్రధాన పంట వేసుకుని ఒక 30-40 రోజుల ముందరే వాటిని చల్లుకొని 50% ఫ్లవరింగ్ స్టేజ్, అంటే సగం మొక్కలకు ఫ్లవరింగ్ వచ్చిన టైంలో వాటిని కలేదునుగలిగితే నెక్స్ట్ వేసే ప్రధాన పంటకు అది అన్ని పోషకాలను సరైన సమయంలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఎండాకాలంలో సేంద్రియ కర్బనము ఆవిరి కాకుండా మరియు ఇతర పోషకాలు భూమిలో అలాగే ఉండడానికి ఉపయోగపడుతుంది. మూడవది, వర్షం వచ్చిన టైంలో అధిక పోషకాలు కలిగినటువంటి పైపొర కొట్టుకుపోకుండా అలాగే భూమిలో ఉంచడానికి కూడా ఈ PMDS ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం కొత్తగా చేపట్టినట్లయితే చుట్టూ మనకు రసాయన ఎరువులు వాడే పొలం ఉన్నట్లయితే కొద్దిగా బఫరింగ్ జోన్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. బఫరింగ్ జోన్ అంటే కెమికల్స్ వేసే పొలాల్లోంచి మన పొలాల్లోకి నీరు కానీ లేకపోతే ఇతరత్ర ఏమైనా మన పొలాల్లో సోకే అవకాశం ఉంటుంది. కొద్దిగా బఫరింగ్ జోన్ ఏర్పాటు చేసుకోగలిగితే ప్రకృతి వ్యవసాయంలో చేసేటువంటి పంటకు ఎటువంటి అడ్డంకి లేకుండా కూడా ఉంటుంది. సాధారణంగా ఒకే పంటకు పోకుండా ఎత్తుకు తగినట్లు పంట యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా కింద ఆకుకూరలు, దానిపైన ఇంకొద్దిగా ఎత్తుగా ఉండేటువంటి కూరగాయలు, దానిపైన ఏమన్నా జొన్న, మొక్కజొన్న లాంటివి, దానిపైన కొబ్బరి, కొక్కో లాంటి పంటను, ఇలా ఏదైనా 3-4 పంటలను ఒకే సమయంలో ఒక భూమిలో వాడుకున్నట్లయితే అధిక లాభాలు సాధించవచ్చు. వీటితో పాటు 1 లేదా 2 ఆవులు లేకుంటే ఏదైనా పాడి ఖచ్చితంగా మనకు మన పొలంలో ఉండాలి. ఇలా 1 లేదా 2 ఆవులు ఉండడం వల్ల మినిమం ఒక 10-15 ఎకరాలకు కావాల్సినటువంటి జీవామృతంతో పాటు ఇతరత్ర ఏవైనా కూడా మనము వీటి నుంచి సాధించుకోవచ్చు. సాధారణంగా రైతులు ఇబ్బంది పడేది రోగాలు మరియు పురుగుల గురించి. ముఖ్యంగా నీమాస్త్రం, అగ్నేస్త్రం, బ్రహ్మాస్త్రం మరియు వావిలా కషాయం లాంటివి ఉపయోగించుకొని పురుగులను కంట్రోల్ చేసుకోవచ్చు. పుల్లటి మజ్జిగ కానీ లేకుంటే ఆవు మూత్రం కానీ ఇలాంటివి వాడి ఏదైనా రోగం వస్తే వాటిని కూడా తగ్గించుకోవచ్చు. ఇలాగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మన నేలల్లో తగ్గినటువంటి పోషకాలను మరియు నేలల్లో తగ్గినటువంటి సేంద్రియ కర్బనంను పునరుద్ధరించుకొని అధిక లాభాలు సాధించుకోవచ్చు.
ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల్లో పంటల సాగు, సస్యరక్షణకు సంబంధించిన సూచనలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతులకు ఇలా అందిస్తున్నారు. గడచిన 3 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 40 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 29 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 43 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. వడగాల్పుల పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల గాలి వేగంతో కూడిన వర్షాలు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి జూన్ 8వ తేదీన ప్రవేశించాయి. ఇంకా రాష్ట్రమంతటా విస్తరించలేదు కాబట్టి రైతులు తొందరపడి పంటలు విత్తుకోవద్దు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తరువాత విత్తే నియమాన్ని పాటించి, అంటే 1 వారం వ్యవధిలో తేలికపాటి నేలల్లో 50 నుంచి 60 మిల్లీమీటర్లు, బరువు నేలల్లో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తరువాత లేదా 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు నేల తడిచిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన ప్రత్తి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, ఆముదం మొదలైన పంటలను విత్తుకోవాలి. నైరుతి రుతుపవనాల ద్వారా జూన్ నెలలో రాష్ట్రంలోని ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ మండలాల్లోని కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలానే మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. అందువల్ల ఆరుతడి పంటలను అధిక తేమ, అలానే నీటి ఎద్దడి నుంచి కాపాడుకోవడానికి పంటలను వాలుకు అడ్డంగా బోదెలు కాలువల పద్ధతిలో మరియు ఎత్తుమడులు కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. చెరువులు, కుంటలకు దూరంగా ఉండి తక్కువ నీటి వసతి ఉన్న రైతులు తమకు అనువైన తక్కువ నీటి అవసరమున్న ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ఇప్పటికే కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్తో కప్పి ఉంచాలి. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నందువల్ల రైతులు చెట్ల కింద నిలబడకూడదు. పశువులు, జీవాలను చెట్ల కింద ఉంచకూడదు. అలానే విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు మరియు చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి. కోతకు సిద్ధంగా ఉన్న కూరగాయ పంటలను కోతలు చేయాలి. వేరుశనగ, సోయా చిక్కుడు, జొన్న, పెసర, కంది మరియు మినుము పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి తరువాత వరి సాగు చేసే రైతులు పచ్చిరొట్ట పైర్లైన జనుము, జీలుగ, పిల్లి పెసర, పెసర, ఉలవ మొదలైనవి విత్తుకోవడానికి ఇది అనుకూల సమయం. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు 140 రోజుల కంటే ఎక్కువ పంటకాలం కలిగిన దీర్ఘకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. రైతులు తెలంగాణ సోనా RNR 15048 వరి రకాన్ని జూన్ నెలలో నారుమడి పోసుకోకూడదు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వానాకాలం సాగుకు సంబంధించి మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. సాగు విస్తీర్ణానికి తగ్గట్లుగా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు సమాయత్తమవుతోంది. ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడతాయని వాతావరణ శాఖ ముందస్తు సూచనలతో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారిస్తోంది.
పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులు వాడకంపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు విత్తనాలను రాయితీపై అందిస్తోంది. మెదక్ జిల్లాలో వానాకాలం సాగుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్ వివరిస్తున్నారు. ఈ ఖరీఫ్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏ విధమైనటువంటి ప్రణాళిక రూపొందించారు, దానికి సంబంధించి ఏ విధంగా సమాయత్తమవుతున్నారు అనేటువంటి విషయాల్ని మనతో పాటు పంచుకోవడానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్ మనతో పాటు ఉన్నాడు. అయితే ప్రస్తుతం అతన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మన మెదక్ జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి వ్యవసాయ ప్రణాళిక ఏమైనా రూపొందించారా? వానాకాలానికి ప్రణాళిక ఆల్రెడీ సిద్ధం చేశాము. మన మెదక్ జిల్లాలో ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, అట్లాగే పప్పు దినుసులు, ఇంకా ఇతర పంటలు ఉంటాయి అన్నమాట. కానీ మేజర్గా వరి మాత్రమే మనం పండిస్తాం. అయితే ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం ఉంటుంది అనే ఉద్దేశంతో 3,49,000 ఎకరాలు పంట సాగు చేయాలి అనేది ప్రణాళిక సిద్ధం చేశాము. ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు కూడా వేయాలి అని సూచించారు. సాధారణ వర్షపాతం ఉంటే 3,15,000 ఎకరాలు వరి సాగు చేస్తారు. దాంతోపాటు ఇతర పంటలు అంటే పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసులు, జొన్న, ఇతర పంటల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ప్రణాళిక సిద్ధం చేశాము. అవసరమైన విత్తనాలు వరి కావచ్చు, లేకపోతే పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పప్పు దినుసులు కూడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మనకి ఐఎండి ఒక ఫోర్కాస్ట్ ఇచ్చింది. ఎలినో ఎఫెక్ట్ వల్ల వర్షాభావ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది అనేది. సో దానికి కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రణాళిక సిద్ధం చేశామన్నమాట. వరికి బదులుగా ఆరుతడి పంటలు మొక్కజొన్న కావచ్చు, లేదా కంది, పెసర, మినుము, ఆముదం కూడా వేసుకోవచ్చు అన్నమాట. సెప్టెంబర్ అలా అయితే శనగలు కూడా వేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు సాధారణ వర్షపాతం ఉంది అని అంటే దీర్ఘకాలికం, అలా మధ్యకాలిక రకాలు వేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు వర్షాభావ పరిస్థితి వచ్చింది అని అంటే కూడా, అంటే బోర్లో కొంచెం వాటర్ ఉంది, మళ్ళీ మేము వరి వేయడానికి మేము మొగ్గు చూపుతున్నాము అని అన్న రైతులందరూ వాళ్ళు స్వల్పకాలిక రకాలు లైక్ JGL 1798, అలాగే మనకి తెలంగాణ సోనా రకం కూడా ఉంది, అలాగే ప్రైవేట్లో కొన్ని వెరైటీస్ ఉన్నాయి. అలాగా స్వల్పకాలిక రకాలకు వెళ్తే బాగుంటుంది అనేది రైతు. నకిలీ విత్తనాలు అమ్మడం ద్వారా గతంలో ఖరీఫ్‌లో చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాలో చాలా మంది రైతులు నష్టపోయారు. అయితే ఈ నకిలీ విత్తనాలు అమ్మితే వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళపైన? మేము ప్రతి సీడ్ ఏదైతే ఉంటాయో ఆ సీడ్ని శాంపిల్ అనాలిసిస్కి పంపిస్తూ ఉంటాం. ప్రైవేట్ వెరైటీస్ రీసెర్చ్ పరంగా డైరెక్ట్గా ఫార్మర్స్ని తీసుకుని ఆ వెరైటీస్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి గ్రో చేస్తారు. దీనికి కూడా మన చట్టపరంగా ఒకవేళ అంటే వాళ్ళు చెప్పిన ఒక రకమైన స్టాండర్డ్స్ ఏవైనా ఉండి ఆ స్టాండర్డ్స్కి లోబడకుండా వ్యతిరేకంగా ఉంటే మాత్రము చట్టపరంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సబ్సిడీ ద్వారా జీలుగా, జనుము, జీలుగా అయితే 4,000 క్వింటాళ్ళు, అలాగే జనుము 3,000 క్వింటాళ్ళు మెదక్కి రావడం జరిగింది. సో దాదాపుగా ప్రతి ఒక్క PACS సెంటర్లో, అలాగే ARSK సెంటర్లో, మండల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా కొంత సీడ్ ఉంది. ఇది 50% సబ్సిడీ పైన లభ్యం. వరి కోయలు కాలుస్తూ ఉన్నారు. దానివల్ల రైతులు అటు మోటార్ స్టార్టర్ డబ్బాలు కానివ్వండి, తర్వాత వివిధ మోటార్లు కానీ కాలిపోవడం జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున నష్టం అనేటువంటిది భూసారం అనేటువంటి దెబ్బతింటా ఉంది. నష్టపోతా ఉన్నారు రైతులు చాలా మంది. అయితే దీనికి సంబంధించి వరి కొయ్యలు కాల్చకుండా మీరు రైతులకు ఏమైనా అవగాహన కల్పించారా? సో ఇప్పుడు మిషన్స్ ద్వారా హార్వెస్ట్ చేయటం వల్ల దాదాపు అట్లీస్ట్ ఒక 1/2 నుంచి 1 ఫీట్ వరకు కొయ్యకాలు మిగిలిపోతుంది. సో రైతులు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ దున్నటానికి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నారు. అది చాలా తప్పు. కొయ్యకాలు కాల్చడం వల్ల భూమి అనేది గట్టి పడుతుంది. పంటకి ఏదైతే అవసరమైన కీటకాలు కావచ్చు, లేకపోతే సూక్ష్మ జీవులు కావచ్చు, ఇవన్నీ కూడా చనిపోతాయి. సో కాబట్టి ఈ రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇవి కాల్చకుండా ఆ కొయ్యకాలని ఏవైతే ఉంటుందో నీళ్లు పెట్టేసి కనీసం ఒక 3 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటారు, అది వేసేసి దుక్కిలో దున్నేసినట్టయితే భూమిలో సారం పెరుగుతుంది, సాయిల్ అనేది గుల్లబారుతుంది, పంట ఆరోగ్యంగా ఉంటుంది, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఖరీఫ్ సంబంధించి ఈ యూరియా కానివ్వండి, ఫాస్ఫేట్ కానివ్వండి, మనం మెదక్ జిల్లాకు ఎంత అవసరం ఉంటుంది? ఇప్పుడు ఎంత వచ్చింది? మనకి 2 ఉంటాయి. అడుగు మందులు ఉంటాయి, పైపాటుగా వేసే మందులు ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర దాదాపు 4,000 మెట్రిక్ టన్స్ కాంప్లెక్సెస్ అండ్ DAP ఉంది. అలాగే యూరియా చూసినట్టయితే మన ఖరీఫ్ అంటే ఎండింగ్ సెప్టెంబర్ వరకు చూసినట్టయితే దాదాపు 26,480 మెట్రిక్ టన్స్ మనకు అవసరం ఉందండి. ఇప్పుడు ప్రెసెంట్ బఫర్ స్టాక్స్ మన దగ్గర 4,700 మెట్రిక్ టన్స్ ఉంది. అంటే మనకి DAP కానీ, కాంప్లెక్సెస్ ఆర్ యూరియా కానీ
యాజ్ ఆఫ్ నౌ మనకి ఎంత అవసరం ఉందో అది ఉంది. అది అందుబాటులో PACSలో ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఫర్టిలైజర్ డీలర్స్ దగ్గర కూడా ఉంది. రైతులకు సూచించేది ఏంటి అనంటే ఎరువులు తీసుకునేటప్పుడు MRP అనేది క్లియర్‌గా చూడాలి. ఎరువులు రేట్‌గా ఎక్కువగా అమ్మటం కానీ, లేకపోతే హోర్డింగ్ అంటే ఎక్కడైనా దాచిపెట్టడం గానీ, అలాంటివి ఏవైనా జరిగితే టాస్క్ ఫోర్స్ కానీ, లేకపోతే ఉన్న వ్యవసాయ అధికారికి మీరు కంప్లెయింట్ చేసినట్టయితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం. మూస ధోరణి పద్ధతిలో వరి సాగు కాకుండా పంట మార్పిడి చేసుకోవడం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చు అనేటువంటి విషయాన్ని మనకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్ తెలపడం జరుగుతుంది. శేఖర్, మెదక్ నుండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.